నా కూతురు ఏమైపోతుందో ఎలా బతుకుతుందో అనుకున్నాను. కానీ నువ్వున్నంతకాలం నా కూతురు బతుకి ఏ సమస్య ఉండదు, నాకే బెంగ ఉండదన్న నమ్మకం నాకు కలిగిందమ్మా. అది నీ వల్లే కలిగింది. నా కూతురు జీవితాన్ని, భవిష్యత్తుని నీ చేతుల్లో పెట్టి వెళుతున్నానమ్మా. మంచైనా చెడైనా తన ముందో వెనక నువ్వే ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి. అది నీ బాధ్యత. అమ్మా, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? మా అక్కకి ఏ సమస్య లేకుండా నేను చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. ఇదే నేను మీకు ఇస్తున్న మాటమ్మా. మీరు అక్క గురించి ఇంకేం ఆలోచించకండి. నవ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే చక్రి. మేడం అడిగితే ఆఫీస్ అని చెప్పొద్దు. ఈరోజు కూడా అంత అర్జెంట్ వర్క్ ఏంటని కోపడతారు. పని చెయ్యకపోతే కోపం, కానీ నీలాంటి సిన్సియర్ వర్కర్స్ అంటే మేడంకి ఇష్టమే. ఇష్టమే అయినా అందరి ముందు చెప్పడం ఎందుకు? సింపుల్గా ఈ ఒక్కసారికి అబద్ధం చెప్పు. సరే. అమ్మా, పూజ చాలా చక్కగా చేశారు. గుళ్ళో కూడా ఇంత ఘనంగా జరిగేది కాదేమో. మరి వాగ్దేవి గారంటే ఇంకేమనుకున్నావు? చదువుకి సాంప్రదాయాలకి మారుపేరు కదా. అదంతా మీ అభిమానం అండి. వెళ్ళేస్తామమ్మా. మంచిది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ చిన్ని ఎక్కడ చచ్చింది? అసలు అవుట్ హౌస్ లో ఉందా, లేక పిచ్చిది ఎక్కడికైనా పారిపోయిందా? మేడం, నాకు అర్జెంట్ పనుంది, అది చూసుకుని వస్తాను. ఈ టైంలో అర్జెంట్ వర్క్? అందరూ ఇక్కడే ఉన్నాం కదా. అంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది మేడం, అర్జెంటుగా వెళ్ళాలి మేడం. ఓకే, త్వరగా వచ్చి. ఓకే మేడం. ఏంటే చెకోర పక్షిలాగా ఎగిరెగిరి చూస్తున్నావు? మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నావన్నమాట, అవునా? నాకేం అవసరం? మరెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నాకేం టెన్షన్ లేదే, మామూలుగానే ఉన్నాను. మామూలుగా ఉంటే పర్వాలేదు. నాలా ఇంకొకరిని మార్చాలని చూసినా, సరస్సుకి శత్రువుని చెయ్యాలని చూసినా నేను నిన్ను క్షమించేదే లేదు. ఏంటాంటీ వార్నింగ్ ఇస్తున్నారా? మంచిగా చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి తప్పడం లేదు. ఈ రోజు నుండి సరస్సు కూడా నా కూతురే. ఏదైనా తేడా వస్తే ఈ కాత్యాయని కాళీ అవతారం ఎత్తుతుంది. జాగ్రత్త. అర్థమైంది కదా? మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు, అసహ్యంగా ఉంటుంది. రామ్మ ప్రీతి, రా.
ఎవరు తీసుకొస్తే ఏంటి నాన్న, తను ఇక్కడ ఉండడం కంటే ఊర్లో ఉంచి వైద్యం చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. అవునరా, నేను కూడా మీ అందరికీ అదే చెప్దాం అనుకుంటున్నాను. నేను చిన్నిని ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను. మావయ్య, వెళ్ళిపోవడం ఈ సమస్యకి పరిష్కారం, నన్ను వేధిస్తున్న ప్రశ్నకి సమాధానం కాదు. ఈరోజు నాకు సరస్సు ఎవరో తెలియాలి. నా ప్రశ్నకి సమాధానం దొరకాలి అంటే తనని మీరు తీసుకుని వెళ్ళిపోవడం కాదు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండాలి. ఆ సరస్సు దొరికేంత వరకు తనని నా దగ్గరే అట్టి పెట్టుకుంటాను. హలో సార్, నేను సీఎం గారి ఆఫీస్ నుంచి శేఖర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎవరు మాట్లాడేది? నేను తేజాని. అవునా సార్, మేడం చేసిన సర్వీస్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడే అనౌన్స్ చేశారు సార్. వాట్? అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఈ విషయం మేడంకి పోస్ట్ చేయండి సార్. ష్యూర్ అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాట్లాడవేంటి? తను ఇక్కడే ఉండాలి. ఆ సరస్సు ఎవరో నాకు తెలియాలి. మ్యామ్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూస్ మ్యామ్. ఎడ్యుకేషన్ సెక్టార్లో మీరు చేసిన సర్వీస్కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చింది మ్యామ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసి మీకు చెప్పారు. బావ్, కంగ్రాట్స్ మ్యామ్. కంగ్రాట్స్ ఆంటీ. అమ్మ వాగ్దేవి, నీకు ఇలా అవార్డు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా నువ్వింకా ఇలా బాధగా ఉంటే ఎలా చెప్పు? కొంచెం నవ్వమ్మా. అంత మంచి శుభవార్త విన్నా కూడా నీకు సంతోషంగా లేదా వాగ్దేవి? దాని గురించి ఆలోచించి నీ సుఖాన్ని దూరం చేసుకోకు. గతాన్ని తలుచుకుని నీ ప్రస్తుత సుఖాన్ని దూరం చేసుకోకమ్మా. వాగ్దేవి, సంతోషపడాల్సిన సమయంలో కూడా నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేషనల్ వైడ్గా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం నిజంగా చాలా గ్రేట్ మ్యామ్. కంగ్రాట్స్ ఆంటీ. మీరు అచీవ్ చేసిన వాటిల్లో ఇది ది బెస్ట్ అవార్డ్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. గతంలో నా మాటని, నిర్ణయాన్ని కాదని నా ఇంట్లోంచి బయటకొచ్చి నీ ధ్యేయం కోసం, లక్ష్యం కోసం కృషి చేశావు. నువ్వు దాన్ని సాధించావు. నా ఆలోచన తప్పని నిరూపించావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు పూజ ముందు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు అలా ఉండాలంటే నేను చిన్నిని తీసుకుని ఊరెళ్ళిపోవాలి. ఉంది మావయ్య, కానీ ఈ సంతోషంలో కూడా చిన్న వెలితి. అనుకున్నది ఏదైనా పట్టుదలతో సాధించే నేను సరస్సు విషయంలో ఓడిపోయానన్న కోపం, బాధ.
మేడం, అన్నిట్లో నెంబర్ 1గా ఉండే వాగ్దేవి గారు ఇప్పుడు దేశానికే నెంబర్ 1 అని నిరూపించుకున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. విషయం తెలిసిన వెంటనే నన్ను విష్ చేయటానికి, నాకు కంగ్రాట్స్ చెప్పడానికి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, త్వరలో జరగబోయే ఫంక్షన్లో కలుద్దాం. మేడం, మీరెప్పుడూ ఇలానే నవ్వుతూ సంతోషంగా ఉండాలని, మీ లైఫ్లో మీరింకా ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అమ్మ నవ్య, ఏమైందమ్మా? నవ్య, ఏమైంది తల్లి? ఏమైందమ్మా? నవ్య, నవ్య, అమ్మా నవ్య, నవ్య ఏమైంది? ఎందుకు సడన్ గా అలా అయిపోయావు? అంటే మేడం, అది ఎందుకో ఉదయం నుంచి వాంతులు వచ్చినట్టుగాను, ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది మ్యామ్. ఎందుకో నీరసంగా కూడా ఉంది. అయ్యో, అలా ఉండడం ఏంటి? అమ్మవాణి, కొంచెం మంచినీళ్ళు తీసుకుంటా. అలాగే అమ్మా. నవ్య, ఇదిగో వాటర్ తాగు. తాగు నవ్య. ఇప్పుడు పర్వాలేదమ్మా? లేదు మ్యామ్, ఇంకా అలాగే అనిపిస్తూ ఉంది. ఇంకా అలాగే ఉండడం ఏంటమ్మా? చెయ్యటివ్వు. అమ్మ వాగ్దేవి, నవ్య చెప్పిన దాన్ని బట్టి వింటుంటే తేజ, ఒకసారి డాక్టర్కి అర్జెంట్ గా కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. ఏమైంది తేజ? రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయట్లేదు మ్యామ్. ఓహో, సరే, మనలో మనం నిర్ణయం తీసుకోవడం ఎందుకు? ఒక్కసారి నవ్యని హాస్పిటల్కి తీసుకెళ్లి కన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్ కదా. మ్యామ్, నేను వాణ్ణి తీసుకెళ్తాం. అవునమ్మా, నవ్యమ్మని మేమిద్దరం కలిసి తీసుకువెళ్తామమ్మా. సరే. అవును, చక్రి ఎక్కడా? అంటే అది పూజ అయిన వెంటనే ఏదో వర్క్ ఉందని మీతో చెప్పి వెళ్ళాడు కదా ఓ, మ్యామ్. మర్చిపోయాను. ఇలాంటి సమయంలో తను నీ పక్కనే ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. నవ్య ప్రెగ్నెన్సీ నిజమైతే గనక చక్రి తిరిగి వచ్చాక మనందరం తనని సర్ప్రైజ్ చేద్దాం మ్యామ్. దట్స్ గుడ్. యాక్చువల్లీ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. సరే, మీరు వెళ్ళండి. నవ్యమ్మ రా. రాహుల్, నీ మాటలు చేతలు ఎప్పుడు అందరి మంచికే అని
ప్రతిసారి ప్రూవ్ అవుతోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వాణి. అమ్మగారు, ఆ రోజు నాకు తోచింది మాత్రమే చేశాను, కానీ నన్ను నమ్మింది, నిర్ణయం తీసుకున్నది మాత్రం మీరేనమ్మా. ఇందులో నా గొప్పే ఉంది. మీ మాటల్లో మంచి ఉన్నా లేకపోయినా మీ నిర్ణయం వల్ల మాత్రం ఎప్పుడూ అందరికీ మంచి జరుగుతుందమ్మా. ఏది ఏమైనా మీ అత్తా కోడళ్ళు ఏం చేసినా ఏది మాట్లాడినా అందరికీ మంచే జరుగుతుందన్న మాట మే అందరం ముక్తకంఠంతో ఒప్పుకున్న నిజం. చిచ్చి, ఇక్కడ టాపిక్ ఏటి? సరస్సును మధ్యలోకి లాగి పొగట్టమేటి? దీని పొగడ్తలకి బొత్తిగా సమయం సందర్భం లేకుండా పోనాది. అమ్మ నవ్య, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అవసరం వచ్చినా సరే ఇంట్లో ఎవరినైనా పిలిచి సహాయం తీసుకోవాలి. కంగారు పడి నడవటం గాని పరుగులెత్తడం గాని చేయకూడదు, సరేనా? అలాగే మేడం. వాణి, అంతా ఓకేనా? ఎందుకలా ఉన్నావు? వాణి, అంతా ఓకేనా? నేను బానే ఉన్నానమ్మా. లేదు, నవ్య విషయంలో అందరం హ్యాపీగా ఉన్నాం, కానీ నువ్వు మాత్రం ఎందుకో డల్ గా ఏదో ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఆంటీ, మీరు అబ్జర్వ్ చేశారా? అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నవ్య విషయంలో మేమందరం ఇంత సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు? అవే అదేం లేదమ్మా, అదేం లేదు. నేను బానే ఉన్నానమ్మా. నిన్ను ముందుగా నానమ్మని చెయ్యాలనుకుంటే నవ్య అమ్మమ్మని చేసేసింది. ఆ అవకాశం తనకెప్పుడా అని ఆలోచిస్తుందేమో వాగ్దేవి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నవ్య పెళ్లి అనుకోకుండా జరిగింది, అలాగే వాణి కూడా అనుకోకుండా కక్కురొస్తాయేమో. వనజ, 4 గోడల మధ్య చదివితే జ్ఞానం వస్తుంది. ఇలా నలుగురి మధ్యలో నిలబడి పిచ్చివాగుడు వాగితే అజ్ఞానం తప్ప అక్షరం బుర్రకెక్కదు. అర్థమైందా? నటించకు, పో లోపలికి. సరే మేడం, సరే. అమ్మవాణి, ప్రత్యేకించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కాని నీ మీదున్న ప్రేమ కొద్దీ చెప్తున్నా. ఇక నుంచి నవ్య గురించి చూసుకోవాల్సిన బాధ్యత నీది కూడా. నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తనకి ఏ అవసరం వచ్చినా నా స్థానంలో ఉండి నువ్వు తీర్చాలి. అలాగేనమ్మా. నవ్యమ్మకే ఇబ్బంది లేదు. నేనున్నంత వరకు తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ మీద నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉంటాను. మీరేం కంగారు పడొద్దమ్మా. నవ్యమ్మ బాధ్యత మొత్తం నాదే. నేనుండగా తనకి ఏ ఇబ్బంది కలగనివ్వను. మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి. థ్యాంక్ యూ. రావు గారు, నవ్య, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ నవ్య, మొత్తానికి అద్భుతమైన విషయం చెప్పావు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో, నీకు కూతురు పుడితే నా కొడుక్కి ఇచ్చి చెయ్యాలి.
ఏ పాప కళ్ళు నవ్యమ్మ చక్రీల జంట మీద పడకుండా వాళ్ళ కాపురంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా సంతోషంగా ఉండాలి. కళ్ళు కనిపించటం లేదే? కనిపించుంటే ఇలా విసిరడం కాదు, ఎర్ర నీళ్ళతో అభిషేకం చేసేదాన్ని. కనీసం అప్పుడైనా ఈ ఇంటికి పట్టిన దిష్టి పోయేది. ఏంటే వాగుతున్నావు? వాగ్దేవి, నన్నే కొడతావా? నరికేస్తాను. అనుమతి లేకుండా నా గుమ్మంలోకి అడుగు పెట్టడమే కాకుండా ఈ ఇంటి కోడలి మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను ఓవే! వాగ్దేవి, అవార్డొచ్చిందని విష్ చేద్దామని వస్తే నన్ను ఇలా చేస్తావా? నా కోడలి కాలి గోరు కూడా ముట్టుకోవడానికి అర్హత లేని నువ్వు తన మీదే చెయ్యి చేసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? అర్హత నాకు కాదు వాగ్దేవి, ముందు నీ కోడలికి ఉందో లేదో చూసుకో. ఎక్కడి నుంచొచ్చిందో ఎవరో ఏంటో కూడా తెలియకుండా నెత్తిన ఎక్కించుకుంటున్నావు. ఏదో ఒక రోజు అది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. ముందు అది చూసుకో. ఎక్కోల్సింది తొక్కాల్సింది నిన్ను. నా కోడలి టాలెంట్ ఏంటో నాకు తెలుసు. తన తెలివితేటలేంటో తను సాధించిన విజయాలే సాక్ష్యం. అలాంటి దాన్ని నెత్తిన కాదు భుజానెక్కించుకుని ఊరంతా తిరుగుతాను. నీకేంటి మధ్యలో? ఎన్నిసార్లు తిట్టినా, నిన్ను ఓడించి పై చెయ్యి సాధించినా నా ఇంటికి రావడానికి నీకు సెన్స్ లేదేమో గాని నీలాంటి దాని నీడ నా గుమ్మంలో పడడానికి కానీ నువ్వు చేసిన పనికి
ఇంతకింత నీకు తగిన బహుమతిని త్వరలోనే ఇస్తాను, అది గుర్తుంచుకో. నీ అబద్ధాలకు కూడా సమయం సందర్భం ఉండదా? నోరు మూసుకుని పో పో. ఆవిడతో మనకెందుకమ్మా, మనం ఇక్కడే ఉంటే అలా ఏదో ఒకటి పిచ్చిదానిలా వాగుతూనే ఉంటుంది. పదనమ్మా వెళ్దాం. పిచ్చి వాగుడు కాదు, పచ్చి నిజం. ఇన్ని రోజులు నాకు తెలిసి కూడా చెప్పకుండా దాచిన రహస్యం. ది గ్రేట్ వాగ్దేవి చేతకాని దానిలా ఆశగా వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం. కానీ ఇప్పుడు చెప్పను. అవార్డు అందుకోవడానికి స్టేజ్ ఎక్కుతావు కదా, ఆ రోజు జనం అంతా ఉంటారు కదా, అప్పుడు చెప్తాను. ఆ రోజు చెప్తాను. అదే నేను నీకిచ్చే అసలైన బహుమతి. వాణి, బహుమతి ఇచ్చేది నేనైనా ఇప్పించేది మాత్రం నువ్వే. ఆ రోజు దిష్టి నీళ్లే పోస్తావో లేక తల దగ్గర దీపమే పెడతావో నీ ఇష్టం. మీ అత్తగారు నిన్ను భుజం ఎక్కించుకుని మోస్తానని చెప్తోంది కదా, అది సన్మానానికో లేక సమాధికో అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. అవార్డు అందుకునే రోజు వరకు మీ అత్త కోడళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో తెలియక సతమతమైపోవాలి. గెట్ రెడీ. గెట్ రెడీ కాదు, యూ జస్ట్ గెట్ అవుట్. అయినా నీలాంటి దానికి ఇన్ని రోజులు బ్రతికే అవకాశం ఇవ్వడమే నా తప్పు. అది సరిదిద్దుకునే అవకాశం తొందరలోనే ఇచ్చేట్టున్నావు. ముందు ఇక్కడి నుంచి పో. వెళ్ళా. సెక్యూరిటీ, ఏంటి చూస్తున్నావు? ఆ మనిషి నీడ కూడా మన ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. మెడ పట్టుకుని బయటికి గెంటై. నన్ను టచ్ చేయొద్దు. నువ్వు నా కోడల్ని తిట్టగా లేనిది వాళ్ళు నిన్ను ముట్టుకుంటే తప్పేంటే? ఏం చూస్తున్నారు? ఈడ్చిపడేయండి. వాగ్దేవి, అనుభవిస్తా, ఇంతకింత అనుభవిస్తా. ఒక పక్క తాతయ్య నా గురించి అమ్మగారికి చెప్తానని మాటిచ్చారు, ఇంకొక పక్క ఈ శ్యామల నిజం తెలిసేలా చేస్తానని శపథం చేస్తుంది. అమ్మగారి కోపం తలుచుకుంటేనే భయంగా ఉంది. తాతయ్య నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శ్యామల అనుకున్నంత పని చేసేలా ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఓ వాణి, తన మాటలేం పట్టించుకోకు. మననేమీ చెయ్యలేక ఇలా ఏ సంబంధం లేని మాటలు మాట్లాడుతోంది. పద వెళ్దాం.